అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 42 అష్-షారా 26-53 ఆయాతులు. అష్-షారా అనగా సంప్రదింపులు. ఆయత్ నంబర్ 26. ఆయన విశ్వసించి సదాచరణ చేసే వారి విన్నపాలను వింటాడు, తన కృపతో వారికి మరింతగా అనుగ్రహిస్తాడు. మరి అవిశ్వాసులకేమో చాలా కఠిన శిక్ష పడుతుంది. అంటే వారి మొరలను ఆలకిస్తాడు, వారి కోరికలను తీరుస్తాడు. అయితే దువా ధర్మ సమ్మతమైనదిగా, నియమబద్ధమైనదిగా ఉండాలి. హదీసులో ఇలా ఉంది: ఒక వ్యక్తి ఎడారి ప్రదేశంలో తన వాహనాన్ని పోగొట్టుకున్నాడు. అతని అన్నపానీయాలు, ప్రయాణ సామగ్రి కూడా ఆ వాహనంపై ఉన్నాయి. అతను నిరాశతో ఓ చెట్టు క్రింద చతికిలబడ్డాడు. అకస్మాత్తుగా అతని వాహనం ఒంటె అతని ముందు వచ్చి నిలబడింది. ఆ క్షణంలో అతను చెందిన ఆనందం అంతా ఇంతా కాదు. సంతోషాతీశంతో అతను, ఓ అల్లాహ్, నువ్వు నా దాసుడివి, నేను నీ ప్రభువును అంటాడు. విపరీతమైన ఆనందంతో అతని మాటలు తడబడతాయి. తప్పు చేసి తన వైపునకు పశ్చాత్తాప భావంతో తిరిగి వచ్చే దాసుని పట్ల దేవుడు ఇంతకన్నా ఎక్కువగానే సంతోషిస్తాడు. ఆయత్ నంబర్ 27. మరి అల్లాహ్ గనక తన దాసులందరికీ పుష్కలంగా ఉపాధిని ప్రసాదిస్తే వారు భువిలో చెలరేగిపోతారు. కానీ ఆయన మాత్రం ఒక లెక్క ప్రకారం తాను కోరిన దాన్ని అవతరింపజేస్తూ ఉంటాడు. తన దాసుల సంగతిని ఆయన బాగా ఎరిగినవాడు. ఆయన వారిని గమనిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి అక్కరకు మించిన సౌలభ్యాలను, అంతస్తులను ప్రసాదిస్తే వ్యవహారం బెడిసి కొడుతుంది. ఏ ఒక్కరూ ఇంకొకరి ఆధీనంలో ఉండి పనిచేయటానికి అంగీకరించరు. ఎవరికి వారే తమను సర్వాధిపతిగా ఊహించుకుంటారు. పర్యవసానంగా అరాచకం ఏర్పడుతుంది. ఆయత్ నంబర్ 28. ప్రజలు ఆశలన్నీ వదులుకున్న మీదట ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించేవాడు ఆయనే. ఆయనే తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తున్నాడు. ఆయనే కార్యసాధకుడు, ప్రశంసనీయుడు. వనరులలో అత్యంత ముఖ్యమైనది జలసంపద. ఎందుకంటే రకరకాల పంటలకు, పండ్లకు, వ్యవసాయోత్పత్తులకు మూలాధారపు వర్షం నీరు. తీవ్రమైన నిరీక్షణ తర్వాత మానవుడు నిరాశ నిస్పృహలకు లోనైన పిమ్మట ఈ కారుణ్య జల్లు కురిస్తే దాని విలువ మరింతగా పెరిగిపోతుంది. తన దాసుల దైవానుగ్రహాల విలువను గుర్తించి కృతజ్ఞతాపూర్వకంగా మసలుకుంటారని దేవుడు ఒక్కోసారి ఈ విధంగా పరీక్షిస్తూ ఉంటాడు. కార్యసాధకుడు అంటే పనులన్నీ చక్కదిద్దేవాడు, వ్యవహారాలన్నింటినీ చూసుకునేవాడు, వినాశకర పరిణామాల నుంచి రక్షించేవాడు అని భావం. ఇన్ని మేళ్లను చేసేవాడు మరి నిస్సందేహంగా ప్రశంసనీయుడు కదా. ఆయత్ నంబర్ 29. భూమ్యాకాశాల సృష్టి, వాటిలో ప్రాణుల సర్వవ్యాప్తి కూడా ఆయన నిదర్శనాలలో లోనివే. మరి తాను కోరినప్పుడు వారందరినీ సమీకరించే శక్తి కూడా ఆయనకుంది. దాబ్బతున్ అంటే భూమిపై సంచరించే ప్రాణి అని అర్థం. ఈ పదంలో మానవులు, జిన్నులు, జంతుజాలం అన్నీ వచ్చేస్తాయి. వాటి రంగు వేరు, స్వభావం వేరు, జాతులు వేరు, భాషలు వేరు, జీవన విధానం వేర్వేరుగా ఉంటాయి. అవన్నీ దేవుని ఈ భూమండలంలో విస్తరించి ఉన్నాయి. కానీ అల్లాహ్ ప్రళయ దినాన అందరినీ ఒకే మైదానంలో సమావేశపరుస్తాడు. ఆయత్ నంబర్ 30. మీపై ఏ ఆపదలు వచ్చి పడినా అవి మీ చేజేతులా చేసుకున్న చేష్టల పాపాల ఫలమే. ఆయనైతే వాటిలో చాలా విషయాలను మన్నిస్తూ ఉంటాడు. ఈ వాక్యం విశ్వాసులను ఉద్దేశించి చెప్పబడి ఉంటే దీని అర్థం ఇది: మీపై వచ్చిన కష్టాలు మీరు చేసిన కొన్ని పాపాలకు పరిహారంగా పనిచేస్తాయి. మరికొన్ని పాపాలను అల్లాహ్ ఇట్టే మన్నిస్తాడు. ఎందుకంటే అల్లాహ్ గొప్ప ఉదాత్తుడు. ఆయన ఏ విషయంలోనైనా ఒకసారి మన్నించాడంటే మరి ఆ విషయంపై పరలోకంలో నిలదీసి అడగటం అనేది ఉండదు. విశ్వాసికి ఏ బాధ కలిగినా, ఏ దుఃఖం కలిగినా, తుదకు అతని కాలికి ముళ్ళు గుచ్చుకున్నా సరే తత్కారణంగా అల్లాహ్ అతని పాపాలను మన్నిస్తాడు. ఒకవేళ సర్వసాధారణ భావంలో ఈ ఆయతును తీసుకుంటే దీని అర్థం ఇది: ప్రపంచంలో మీపై ఏ కడగండ్లు వచ్చి పడినా అవన్నీ మీ స్వయంకృతాల ఫలితమే. మరి చూడబోతే అల్లాహ్ చాలా మటుకు మీ తప్పిదాలను మన్నించి వదిలిపెట్టేస్తూ ఉంటాడు. ఆయన గొప్ప క్షమాగుణం కలవాడు. ప్రతి చిన్న విషయానికి ఆయన మిమ్మల్ని పట్టుకోదలిస్తే ఇక మీరు బ్రతికి బట్టకట్టలేరు. ఈ మాటే దివ్య ఖురాన్లో వేరొక చోట ఇలా అనబడింది: అల్లాహ్ గనక ప్రజల అకృత్యాలపై అప్పటికప్పుడే పట్టుకోవటం మొదలెడితే ధరణిపై సంచరించే ఏ ప్రాణి మిగిలి ఉండదు. ఫాతిర్ 45. దాదాపు ఇదే భావం గల మరో ఆయతు అన్-నహ్ల్ సూరా 61లో ఉంది. ఆయత్ నంబర్ 31. మీరు భూమిలో పారిపోయి మమ్మల్ని లొంగదీయటం అనేది జరగని పని.
మీకు అల్లాహ్ తప్ప మరో కార్యసాధకుడు కానీ సహాయకుడు కానీ లేడు. అంటే మీరు ఎక్కడికి పారిపోయి ఆశ్రయం పొందినా మా పట్టు నుంచి తప్పించుకోలేరు. మేము మీకు విధించదలిచిన శిక్ష మీకు పడి తీరుతుంది. ఆయత్ నంబర్ 32. సముద్రంలో నడిచే పర్వతాల్లాంటి ఓడలు కూడా ఆయన నిదర్శనాలలోనివే. జవారి అంటే నడిచేవి అని అసలు అర్థం. సముద్రంలో నడిచే పర్వతాల్లాంటి వాహనాలంటే అవి ఓడలే, నౌకలే. ఇవి దేవుని నిదర్శనాలలోనివే. దైవాజ్ఞతోనే అవి నడుస్తున్నాయి. దైవ చిత్తం కానట్లయితే అవి సముద్రంలో నిలిచిపోతాయి లేక ముంపుకు గురవుతాయి. ఆలోచించే వారి కోసం ఇది కూడా ఓ గొప్ప పాఠమే. ఆయత్ నంబర్ 33. ఆయన గనక తలుచుకుంటే గాలిని స్తంభింపజేయగలడు. అప్పుడు ఆ ఓడలు సముద్రం పైన నిలిచిపోతాయి. నిశ్చయంగా ఇందులో సహనం వహించే కృతజ్ఞులై ఉండే ప్రతి ఒక్కరి కొరకు సూచనలున్నాయి. ఆయత్ నంబర్ 34. లేదా ఆయన వారి దురాగతాల మూలంగా వారిని ముంచివేసిన ఆశ్చర్యం లేదు. ఆయన మటుకు వారి తప్పులెన్నింటినో మన్నిస్తూ ఉంటాడు. దైవాజ్ఞతో సముద్రంలో వాయుగుండం ఏర్పడిన, సముద్ర కెరటాలు కసితీరా విజృంభించిన ఈ పెద్ద పెద్ద ఓడలు దేనికి పనికిరావు సుమా. దేవుడు మన్నించి వదిలేస్తున్నాడు గనకనే వారు తీరం దాటగలుగుతారు. లేకపోతే వారిలో ఏ ఒక్కరి జాడ కూడా తెలియకుండా పోతుంది. ఆయత్ నంబర్ 35. మా సూచనల విషయంలో జగడం చేసేవారికి తాము పారిపోయి ఆశ్రయం పొందే చోటు ఏదీ లేదని తెలిసి వచ్చేలా చేయటానికి మేమీ విధంగా చేస్తాము. అంటే మా సూచనలను తిరస్కరించే వారికి పారిపోయి ఎక్కడైనా తలదాచుకున్నంత మాత్రాన వారు గండం నుంచి గట్టెక్కారని అనుకోరాదు. ఆయత్ నంబర్ 36. మరి మీకు ఏది ఇవ్వబడినా అది ప్రాపంచిక జీవితపు తాత్కాలిక సంపద మాత్రమే. అల్లాహ్ దగ్గర ఉన్నది ఇంతకన్నా మేలైనది, శాశ్వతమైనది. విశ్వసించి కేవలం తమ ప్రభువును నమ్ముకునే వారికి మాత్రమే అది లభిస్తుంది. అంటే అది అత్యల్పమైనది. అది కారూన్ ఖజానా అంతగా ఉన్నా సరే దాన్ని చూసి మురిసిపోకూడదు, మోసపోకూడదు. అది తాత్కాలికం, నశ్వరం. అల్లాహ్ సన్నిధిలో లభించే పుణ్యఫలం ఈ ప్రాపంచిక సిరి సంపదల కన్నా ఎన్నో రెట్లు అధికం, ఉత్తమం, శాశ్వతం కూడా. ఎందుకంటే అది ఎన్నడూ అరిగిపోదు, కరిగిపోదు. కాబట్టి మీరు పరలోకంపై ఇహలోకానికి ప్రాముఖ్యత ఇవ్వకండి. పొద్దుస్తమానం ప్రపంచం వెనకాలే పరిగెత్తారంటే చివరకు బాధపడాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఆయత్ నంబర్ 37. మరి ఈ భాగ్యవంతుల గుణగణాలు ఎటువంటివంటే వారు పెద్ద పెద్ద పాపాలకు, నీతిమాలిన చేష్టలకు దూరంగా ఉంటారు. కోపం వచ్చినప్పుడు కూడా క్షమిస్తారు. అంటే సాటి జనుల పట్ల మన్నింపుల వ్యవహారం చేయటం వారి నైజంలో అంతర్భాగం అన్నమాట. వారు ప్రతీకారేచ్ఛను బలవంతంగా దిగమిరింగేస్తారు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం వారి స్వభావం గురించి హదీసులు ఇలా అనబడింది. దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం తన స్వవిషయంలో ఎవరిపైన ఎన్నడూ ప్రతీకారం తీర్చుకోలేదు. అయితే ఎవరైనా అల్లాహ్ పవిత్రం గావించిన, నిషేధించిన వాటిని అతిక్రమిస్తే మాత్రం ఆయన సహించలేకపోయేవారు. ఆయత్ నంబర్ 38. ఇంకా వారు తమ ప్రభువు ఆజ్ఞను శిరసావహిస్తారు, నమాజును నెలకొల్పుతారు. వారు ప్రతి పని పరస్పర సలహా సంప్రదింపుల ద్వారా జరుగుతుంది. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా పేరున ఖర్చు పెడతారు. అంటే దైవాదేశాలకు తల ఒగ్గుతారు, వాటిని ఖచ్చితంగా పాటిస్తారు. దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం మార్గాన్ని అనుసరిస్తారు. దేవుడు నిషేధించిన అంశాలకు దూరంగా ఉంటారు. నిర్ణీత నమాజులను సకాలంలో చేస్తారు. ఇంకా సామూహిక నమాజులో పాల్గొంటారు. నమాజులను స్థాపిస్తారని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పటాన్ని బట్టి ఇస్లాం ధర్మంలో నమాజుకు గల ప్రాధాన్యత ఎంతటిదో విదితమవుతుంది. అంటే విశ్వాసులు తమ ముఖ్యమైన వ్యవహారాలలో పరస్పరం సంప్రదించుకుంటారు. తమ అభిప్రాయమే సరైనదని, తమ వాక్యే తుది వాక్కని హఠం చేయరు. ముస్లింలతో సంప్రదించమని అల్లాహ్ తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు సల్లంను సైతం ఆదేశించాడంటే సామాజిక వ్యవస్థలో సలహా మండలికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో స్పష్టమవుతుంది. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు సల్లం వారు యుద్ధ సమయాలలో, కీలక వ్యవహారాలలో తన అనుచరుల సలహా తీసుకునేవారు. ఈ సలహా సంప్రదింపుల ద్వారా సహచరుల ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది, పరస్పర నమ్మకాలు పెరుగుతాయి. ఒక విషయానికి సంబంధించిన ఎన్నో కోణాలు ముందుకు వస్తాయి. ద్వితీయ ఖలీఫా హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు బరిసపోటుకు గురై చరమ గడియల్లో ఉన్నప్పుడు తన వారసుని తృతీయ ఖలీఫా ఎంపిక నిమిత్తం 6 సభ్యులతో కూడిన ఒక సలహా మండలిని ఏర్పరచుకోమని సూచించారు. ఆ సలహా మండలిలో ఉస్మాన్, అలీ, తల్హా, జుబైర్, సాద్, అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు
అన్హులు సభ్యులు. వారు పరస్పరం సంప్రదించుకోవటమే గాక ఉమ్మత్లోని పలువురు ప్రముఖులను, మేధావులను కూడా సంప్రదించిన మీదట హజ్రత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హును తృతీయ ఖలీఫాగా రజియల్లాహు అన్హుగా ఎంపిక చేశారు. ఈ సలహా సంప్రదింపుల్ని ప్రాతిపదికగా చేసుకొని కొంతమంది విద్వాంసులు రాజరిక వ్యవస్థను ఖండిస్తూ ప్రజాస్వామిక వ్యవస్థ ఆవశ్యకతను నొక్కి వక్కాణించారు. అయితే రాజరిక వ్యవస్థలో కూడా సలహా సంప్రదింపులు ఉంటాయి. రాజుకు కూడా ఒక సలహా మండలి ఉంటుంది. ప్రతి కీలక వ్యవహారంపై రాజు తన సలహా మండలితో సంప్రదిస్తాడు. తీవ్రంగా తర్జన భర్జన జరుగుతుంది. అందువల్ల ఈ ఆయతు ద్వారా రాజరిక వ్యవస్థ త్రోసిపుచ్చబడిందని తేల్చి చెప్పడం సరైంది కాదు. అదలా ఉంచితే ప్రజాస్వామ్యాన్ని సలహా సంప్రదింపుల భావంలో తీసుకోవటం కూడా పొరపాటే. సలహా అనేది దారిన పోయే ప్రతి దానయ్యతోనూ, పైలా పచ్చీసులా ప్రవర్తించే ప్రతి పుల్లయ్యతోనూ తీసుకోబడదు. మరీ అంత అవస్థపడి సలహాలు తీసుకోవలసిన ఆవశ్యకత కూడా లేదు. ఏదేని విషయంలోని ఉచితానుచితాలను ఎరిగిన వారి నుంచి, సమకాలీన పరిస్థితులపై, అవసరాలపై నిశిత దృష్టిగల విజ్ఞుల నుంచి సలహా తీసుకోవడం సమంజసం. ఉదాహరణకు, ఒక భవనాన్ని నిర్మించాలన్నా, ఒక పెద్ద వంతెనను కట్టాలన్నా ఇంజనీరును సంప్రదిస్తారే గాని ఏ టైలరోనో, రిక్షా లాగేవాడినో సంప్రదించరు. రోగ నిర్ధారణ కోసం వైద్యుణ్ణి సంప్రదిస్తారే తప్ప ఇతరులను సంప్రదించరు. కానీ ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రాజ్ఞ వయస్సుకు చేరిన ప్రతి వ్యక్తిని సలహాదారునిగా పరిగణించటం పరిపాటి అయిపోయింది. అతనికి రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా, అతడు నిరక్షర కుక్షి అయినా, చైతన్యం లేనివాడైనా సరే. అందుకే నేడు ప్రజాస్వామ్య దేశాలలో సలహా సంప్రదింపులు ఒక ప్రహసనంగా తయారయ్యాయి. ప్రజాస్వామ్యం మూకల పాలన, రూల్ ఆఫ్ మాబ్గా మారిపోయింది. ఎలక్షన్ల పేరిట అక్కడ జరిగే బందిపోటులు, కుమ్ములాటలు, రిగ్గింగులు, బేరసారాలు లోకానికి తెలియనివి కావు. ఏ విధంగానైతే సోషలిజం అనే పదానికి ముందు ఇస్లాంను తగిలించినంత మాత్రాన అది ఇస్లామీయ సోషలిజం కాజాలదో, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఇస్లామీ అతుకును వేసినంత మాత్రాన ఒక్కసారిగా పాశ్చాత్య ప్రజాస్వామ్యం ఖిలాఫత్ పోకడలను సంతరించుకోజాలదు. పాశ్చాత్య గడ్డపై పుట్టి పెరిగిన ఈ తరహా మొక్క ఇస్లామీయ వ్యవస్థలో కూడా వ్రేళ్ళూనుకుంటుందనుకోవటం సరైంది కాదు. ఆయత్ నంబర్ 39. తమపై దౌర్జన్యం జరిగినప్పుడు ప్రతీకారం మటుకు తీర్చుకుంటారు. అంటే ప్రతీకారం తీర్చుకోవటానికి వారు వెనుకాడనవసరం లేదు. వారు కోరితే ప్రతీకారం తీర్చుకోవచ్చు. అయినా సరే వారు అదుపు అధికారం ఉండి కూడా మన్నింపుల వైఖరికి ప్రాధాన్యత ఇస్తారు. మక్కా విజయం సందర్భంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం చంపతగిన శత్రువులను సైతం క్షమించి వదిలిపెట్టడం దీనికి ఒక మచ్చు తునక. హుదైబియాలో ఆయన సల్లల్లాహు సల్లం తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నిన 80 మందికి కూడా క్షమాభిక్ష పెట్టారు. తనపై చేతబడి చేసిన లబీద్ బిన్ ఆసిమ్ను సైతం ఆయన ఉపేక్షించారు. తనకు విందు భోజనంలో విషం కలిపిపెట్టిన యూద స్త్రీని కూడా ఆయన సల్లల్లాహు సల్లం వదిలిపెట్టేశారు. మరి చూడబోతే ఆ విష ప్రభావం జీవితాంతం ఆయనపై కనిపించేది. ఆయత్ నంబర్ 40. అపకారానికి బదులు అటువంటి అపకారమే. కానీ ఎవరైనా ప్రత్యర్థిని క్షమించి సయోధ్యకు వస్తే అతనికి పుణ్యఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్ది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్ దుర్మార్గులను ప్రేమించడు. అంటే కిసాస్కు ప్రతీకారం తీర్చుకునేందుకు అనుమతి ఇవ్వబడింది. అపకారికి ప్రతీకారం చేయటం అపకారం కాదు గాని మాట వరుసకు దాన్ని కూడా ఆయతులో అపకారంగా పేర్కొనటం జరిగిందంతే. ఆయత్ నంబర్ 41. తనకు అన్యాయం జరిగిన మీదట ఎవరైనా సరి సమానంగా ప్రతీకారం తీర్చుకుంటే అలాంటి వారిపై నిందలు మోపే మార్గమేదీ లేదు. ఆయత్ నంబర్ 42. ఇతరులపై దౌర్జన్యానికి ఒడిగట్టి అకారణంగా భువిలో అరాచకాన్ని సృష్టించే వారిని మాత్రమే నిందార్హులుగా నిలబెట్టే మార్గం ఉంటుంది. అలాంటి వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంది. ఆయత్ నంబర్ 43. మరెవడైనా సహనం వహించి క్షమాభిక్ష పెడితే నిస్సందేహంగా అది సాహసోపేతమైన పనులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆయత్ నంబర్ 44. అల్లాహ్ ఎవరినైనా దారి తప్పిస్తే ఇక ఆ తరువాత అతన్ని ఆదుకునేవాడెవడూ ఉండడు. మరి నువ్వే చూద్దువు గాని దుర్మార్గులు శిక్షను చూచినప్పుడు మేము తిరిగి వెళ్ళే మార్గం ఏదైనా ఉందా అని అంటూ ఉంటారు. ఆయత్ నంబర్ 45. ఇంకా నువ్వే చూస్తావు. వాళ్ళు నరకం ఎదుట తేబడినప్పుడు అవమాన భారంతో కృంగిపోతుంటారు, దొంగ చూపులు చూస్తుంటారు. అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు,
ఈ ప్రళయ దినాన తమ స్వయాన్ని, తమ ఇంటివారలను నష్టానికి గురి చేసిన వారే వాస్తవానికి నష్టం పొందినవారు. నిశ్చయంగా దుర్మార్గులు శాశ్వత యాతనలో పడి ఉన్నారని తెలుసుకోండి. ఈ అవిశ్వాసులు మమ్మల్ని చూసి ఇకిలించేవారు, మమ్మల్ని మూర్ఖుల కింద జమకట్టేవారు. ఏరికోరి మేము ప్రాపంచిక నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నామని ఎద్దేవా చేసేవారు. కానీ మేము ఎన్నడూ అలా చేయలేదు. కాకపోతే ప్రాపంచిక జీవితంపై పారలౌకిక జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేవారం. ప్రాపంచిక కష్టనష్టాలను పెద్దగా లెక్క చేసేవాళ్ళం కాము. కానీ ఈనాడు అసలు సిసలు నష్టానికి ఎవరు గురయ్యారో చూడండి. ఆనాడు తాత్కాలికమైన ప్రాపంచిక నష్టాలను పట్టించుకోకుండా పరలోకంపై దృష్టిని కేంద్రీకరించిన వారు ఈనాడు హాయిగా స్వర్గ సుఖాలను ఆస్వాదిస్తున్నారు. మరో వంక ప్రపంచమే సర్వస్వం అనుకొని ప్రాపంచిక సుఖాలను జుర్రుకోవటంలో తలమునకలై ఉన్నవారు ఈనాడు యాతనకు గురయ్యారు. ఇక దాని నుంచి బయటపడే మార్గాంతరమే లేదు. ఆయత్ నంబర్ 46. అల్లా తప్ప వారిని ఆదుకునే మిత్రులెవరూ ఉండరు. అల్లా దారి తప్పించిన వారికి మరే మార్గము ఉండదు. ఆయత్ నంబర్ 47. ప్రజలారా, తప్పించనలవి కాని ఆ రోజు అల్లాహ్ తరపున రాకమునిపే మీ ప్రభువు ఆజ్ఞను శిరసావహించండి. ఆ రోజు మీకు ఏ ఆశ్రయమూ లభించదు. దాక్కొని ఆగంతుకుల్లా వ్యవహరించేందుకు తగిన చోటు కూడా దొరకదు. అంటే ఆ రోజును తొలగించే లేక దాని నుంచి తప్పించుకునే శక్తి ఎవరికీ లేదు. మీరు తలదాచుకొని అపరిచిత వ్యక్తుల్లా వ్యవహరించే చోటేది మీకు దొరకదు. ఆనాడు మానవుడు పారిపోవటానికి ఏదైనా స్థలం ఉందా అని అంటాడు. లేదు, పారిపోవటానికి ఏ ఆశ్రయము ఉండదు. ఆ రోజు నీ ప్రభువు వద్దకే పోయి ఆగవలసి ఉంటుంది. లేక నకీర్ అనే పదం నిరాకరణ అన్న భావంలో కూడా ప్రయోగించబడి ఉండవచ్చు. అంటే ఆనాడు మీరు మీ పాపాలను కాదనలేరు, ఎందుకంటే అవన్నీ లిఖించబడి ఉంటాయి. అదీగాక మనిషి శరీరావయవాలు స్వయంగా అతనికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. లేక మీ పాపకార్యాల కారణంగా మీకు విధించబడే శిక్షని మీరు నిరాకరించలేరు. ఆనాడు పాపాలను ఒప్పుకోవడం వినా మార్గాంతరం ఉండదు. ఆయత్ నంబర్ 48. ఓ ప్రవక్త, ఒకవేళ వారు గనక ముఖం త్రిప్పుకుంటే మేము నిన్ను వారిపై కావలసిన వానిగా చేసి పంపలేదు సుమా. సందేశాన్ని అందచేయటం వరకే నీ బాధ్యత. మేము మనిషికి మా కారుణ్యం రుచిని చూపించినప్పుడు అతడు ఆనందంతో ఉబ్బితబ్బైపోతాడు. ఒకవేళ వారిపై వారి స్వయంకృతాల మూలంగా ఏదైనా ఆపద వచ్చి పడితే మానవుడు మా మేలునంతా మరిచిపోతాడు. దివ్య ఖురాన్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి ఉద్దేశించి ఈ మాటను దేవుడు పలుచోట్ల పలు విధాలుగా చెప్పాడు. ఉదాహరణకు 1. ఓ ప్రవక్త, ప్రజలను సన్మార్గాన నడిపించే బాధ్యత నీపై లేదు. తాను కోరిన వారిని అల్లాహే సన్మార్గాన నడిపిస్తాడు. అల్-బకరా 272. 2. సందేశం అందచేయటం మీ బాధ్యత, లెక్క తేల్చడం మా పని. రాద్ 40. 3. కాబట్టి ఓ ప్రవక్త, నువ్వు వారికి బోధపరుస్తూ ఉండు. నువ్వు బోధపరుస్తూ ఉండేవాడివి మాత్రమే, వారిపై బలవంతం చేసేవాడవు కావు. అల్-ఘాషియా 21-22. పై వాక్యాలన్నింటి భావం ఒక్కటే. వాళ్ళు నీ మాటను విన్నా వినకపోయినా నిన్ను నిలదీసి అడగడం జరగదు. నీ వరకు నీ బాధ్యతను సజావుగా నిర్వర్తించు చాలు. ఎందుకంటే సన్మార్గాన్ని అనుగ్రహించే అధికారం అల్లాహ్ చేతుల్లో ఉంది. అంటే వారి పాడి పంటలు పొంగి పొర్లినప్పుడు, వారు పిల్లాజల్లా సమేతంగా సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు, వారికి పదవులు లభించినప్పుడు, వారి మాటల్లో చేతల్లో గర్వం తొణికిసలాడుతుంది. దైవానుగ్రహాలపై సంతోషించడం, వాటిని వ్యక్తపరచటం తప్పు కాదు. కానీ ఆ వ్యక్తీకరణలో కూడా అణుకువ కృతజ్ఞతాభావం ఉట్టిపడాలి. ఎదుటివారిని కించపరిచే ఉద్దేశం కానీ, తమ బడాయిని చాటుకునే స్వభావం కానీ ఏ కోసాన ఉండకూడదు. వ్యవసాయోత్పత్తులు తగ్గుముఖం పట్టినా, సంపాదన మార్గాలు తగ్గినా, సంతానయోగం కలగకపోయినా, నిరంతరం రోగిష్ఠులుగా మారినా మనిషి ఆలోచన ధోరణే మారిపోతుంది. అప్పటి వరకు మేము చేసిన మేళ్లన్నింటినీ విస్మరించి ప్రదాత పైనే నిందలు నిష్ఠూరాలు మొదలెడతాడు. ప్రజా బాహుళ్యంలో ఇలాంటి బలహీన విశ్వాసం గలవారే అధిక సంఖ్యలో ఉంటారు. కానీ అల్లాహ్పై దృఢ విశ్వాసం గలవారు ఎన్నడూ ఈ విధంగా ప్రవర్తించరు. వారు కష్టకాలంలో ఓరిమితో వ్యవహరిస్తారు. కలిమి ప్రాప్తించినప్పుడు కృతజ్ఞత చూపుతారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినట్లు వారు సుఖం ప్రాప్తించినప్పుడు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారు. తత్కారణంగా ఆ సుఖం వారి పాలిట శుభవ్రతంగా పరిణమిస్తుంది. కష్టకాలం వచ్చినప్పుడు వారు ఓర్పు వహిస్తారు. ఫలితంగా అది వారి పాలిట శుభదాయకం అవుతుంది. ఈ విధంగా ఒక విశ్వాసి 2 పరిస్థితుల్లోనూ మేలును పొందుతాడు. ఒక్క విశ్వాసికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది.
ఆయత్ నంబర్ 49. భూమి ఆకాశాల సామ్రాజ్యం అల్లాహదే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. తాను కోరిన వారికి ఆడపిల్లల్ని ఇస్తాడు. తాను కోరిన వారికి మగపిల్లల్ని ఇస్తాడు. ఆయత్ నంబర్ 50. లేదా వారికి మగపిల్లలను ఆడపిల్లలను కలిపి ఇస్తాడు. మరి తాను కోరిన వారిని సంతానహీనులుగా చేసేస్తాడు. ఆయన మహాజ్ఞాని, సంపూర్ణ అధికారం కలవాడు. అంటే తాను తలచిన వారికి మగ సంతానాన్ని, ఆడ సంతానాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఇక్కడ అల్లాహ్ 4 వర్గాల వారిని గురించి ప్రస్తావించాడు. మొదటి వర్గానికి కేవలం కూతుళ్లను, రెండవ వర్గానికి కేవలం కొడుకులను, మూడవ వర్గానికి కూతుళ్లను, కొడుకులను కూడా కల్పిస్తాడు. ఇక 4వ వర్గానికి చెందిన వారిని సంతానహీనులుగా ఉంచేస్తాడు. వారికి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కలగరు. ప్రజల మధ్య గల ఈ వ్యత్యాసాలు, అంతరాలు కూడా దేవుని నిదర్శనాలలో ఒక నిదర్శనమే. ఈ వైవిధ్యాన్ని ప్రపంచంలోని ఏ శక్తి మార్చజాలదు. సంతానానికి సంబంధించిన 4 కోవలివి. ఇక తండ్రుల దృష్ట్యా చూసిన మానవుల్లో 4 వర్గాలున్నాయి. అవేమంటే, 1 హజ్రత్ ఆదం అలైహిస్సలాంను దేవుడు కేవలం మట్టితో సృజించాడు. ఆయనకు తల్లి కానీ తండ్రి కానీ లేరు. 2 హజ్రత్ హవ్వాను ఆదం నుండి సృజించాడు. అంటే ఆమెకి తల్లి లేదు. 3 హజ్రత్ ఈసా యేసుక్రీస్తు అలైహిస్సలాంను కేవలం తల్లి గర్భం నుంచి తీశాడు. ఆమె గారికి తండ్రి లేడు. మిగిలిన మానవులంతా తమ తల్లిదండ్రుల కలయిక ద్వారా ఉనికిలోనికి తేబడ్డారు. అంటే వారికి అమ్మా నాన్నలిద్దరూ ఉన్నారు. సుబ్హాన్ అల్లాహిల్ అలీముల్ ఖదీర్. ఆయత్ నంబర్ 51. ఏ మానవ మాతృనితోనూ అల్లాహ్ నేరుగా సంభాషించటం అనేది జరగదు. అయితే వహీ ద్వారా లేదా తెర వెనక నుంచి లేదా ఒక దూతను పంపటం ద్వారా ఇది సంభవమే. మరి ఆ దూత అల్లాహ్ ఆజ్ఞను అనుసరించి అల్లాహ్ కోరిన సందేశాన్ని వహీ రూపంలో అందజేస్తాడు. నిశ్చయంగా ఆయన మహోన్నతుడు, వివేకవంతుడు. ఈ ఆయతులో దైవ సందేశాన్ని వహీని అందజేసే 3 విధములు తెలుపబడ్డాయి. 1. ఏదైనా ఒక విషయాన్ని ఇది అల్లాహ్ తరపు నుంచే జరుగుతోందన్న గట్టి నమ్మకంతో మనసులో నాటడం లేదా కలలో విషయాన్ని తెలియజేయటం. 2. తెర వెనుక నుంచి సంభాషించటం. దైవ ప్రవక్త హజ్రత్ మూసా అలైహిస్సలాం ఈ విధంగానే తూర్ పర్వతంపై అల్లాహ్తో సంభాషించారు. 3. దేవుడు తన దూత ద్వారా ప్రవక్త వద్దకు సందేశం పంపటం. హజ్రత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం ఈ సందేశాన్ని ప్రవక్తల వద్దకు తెచ్చేవారు. ఆయత్ నంబర్ 52. అలాగే ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము మా ఆజ్ఞతో నీ వద్దకు ఒక రూహు, ఆత్మను పంపాము. అంతకుముందు నీకు గ్రంథం అంటే ఏమిటో, విశ్వాసం అంటే ఏమిటో తెలియదే. కానీ మేము దాన్ని జ్యోతిగా చేశాము. దాని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి సన్మార్గం చూపుతున్నాము. నిస్సందేహంగా ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ప్రజలకు రుజుమార్గం వైపుకు దర్శకత్వం వహిస్తున్నావు. ఇక్కడ రూహ్ ఆధ్యాత్మిక శక్తి అంటే దివ్య ఖురాన్ అని భావం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు పూర్వం మేము మా ప్రవక్తల వద్దకు సందేశాన్ని పంపినట్లే నీ వద్దకు ఈ ఖురాన్ గ్రంథాన్ని పంపాము అని దేవుడు సెలవిచ్చాడు. దివ్య ఖురాన్ను ఒక ఆధ్యాత్మిక శక్తిగా, ఆత్మగా అభివర్ణించడంలోని మర్మం ఏమిటంటే, ఈ గ్రంథం ద్వారా మానవ హృదయాలకు జీవం లభిస్తుంది, శరీరాలకు ఆత్మల వల్ల జీవం లభించినట్లు. గ్రంథం అంటే ఖురాన్ అన్నమాట. అంటే ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దైవ దౌత్యం అంతకుముందు ఖురాన్ గ్రంథం గురించి కూడా నీకు తెలీదు. షరియతులో విశదీకరించబడినట్లుగా ఈమాన్, విశ్వాసం భావార్థం నీకు కూడా తెలిసి ఉండేది కాదు. అంటే మేము ఖురాన్ గ్రంథాన్ని జ్యోతిగా చేశాము. తద్వారా మేము మా దాసులలో మేము కోరిన వారికి సన్మార్గ భాగ్యం ప్రసాదిస్తాము. దీని అర్థం ఏమిటంటే, దివ్య ఖురాన్ ద్వారా వారికి మార్గదర్శకత్వం లభిస్తుంది. విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించాలన్న తపన గలవారు ఈ గ్రంథాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తారు, దానిపై చింతన చేస్తారు. అందువల్ల అడుగడుగున అల్లాహ్ వారికి తోడ్పడతాడు, సన్మార్గాన్ని వారి కోసం సులభతరం చేస్తాడు, వారి అవగాహనా శక్తిని పెంపొందిస్తాడు, వారి మనోనేత్రాన్ని మరింత తేజోవంతం చేస్తాడు. దీనికి భిన్నంగా పొద్దుస్తమానం గుడ్డివారిగా వ్యవహరిస్తూ చెవుల్లో దూది పెట్టుకుని బుర్రను ఉపయోగించకుండా ఉండేవారికి సన్మార్గం ఎలా ప్రాప్తిస్తుంది? ఉదాహరణకు దివ్య ఖురాన్లో వేరొక చోట చెప్పబడినట్లు ఈ ఖురాన్ విశ్వసించే వారికి మార్గదర్శిని, రోగి నివారిణి. అయితే విశ్వసించని వారి చెవులకు ఇది భారం, వారి కళ్ళకు ఇది గంత, వారి పరిస్థితి చాలా దూరం నుంచి వారిని కేక వేసి పిలిచినట్లుగా ఉంటుంది. హామీం సజ్దా 44. ఆయత్ నంబర్ 53. భూమి ఆకాశాల్లోని సమస్తానికి యజమాని అయిన అల్లాహ్ మార్గం వైపుకు నడిపిస్తున్నావు. తుదకు సమస్త వ్యవహారాలు అల్లాహ్కే వద్దకే చేరతాయి సుమా. ఆ మార్గమే రుజుమార్గం, అదే ఇస్లాం మార్గం.
దాన్ని అల్లా తన మార్గంలో చెప్పుకోవటం వల్ల దాని ఔన్నత్యం మరింతగా పెరిగింది. ఆ మార్గమే శ్రేయస్కర మార్గం, ముక్తి మార్గం. అంటే ప్రళయ దినాన అన్ని విషయాలపై నిర్ణయాధికారం అల్లా చేతుల్లో ఉంటుంది. ఈ వాక్యంలో తీవ్రమైన హెచ్చరిక అంతర్లీనమై ఉంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.